బీహార్ సీన్ మారుతోంది. రాహుల్ గాంధీ డ్రామా రాహుల్ గాంధీ నడుపుతుండగానే ఏదైతే దాదాపు 62 లక్షల దాకా ఓట్లకు సంబంధించిన దాంట్లో 31 లక్షల ఎస్పెషల్లీ ఇతర దేశాల నుండి డబుల్ ఓట్లు, త్రిబుల్ ఓట్లు ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ నడిచిన నేపథ్యంలో ఓవరాల్గా ఎస్ఐఆర్ ద్వారా ఎవరెవరు ఓట్లు తీసేశారు, ఎందుకు తీసేశారు అన్నది మెన్షన్ చేసుకొస్తే తాజాగా ఈ అవకతవకలకు పాల్పడిన దాదాపు 3 లక్షల మంది ఓటర్లకు ఈసీ నోటీసులు ఇస్తే ఆగస్టు 1 నుంచి పరిశీలన మొదలైంది. ఇది సెప్టెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుందని ఆల్రెడీ అధికార వర్గాలు చెప్పినాయి. ఆ తర్వాత అనర్హుల జాబితా నుంచి తొలగిస్తాం ఒకవేళ కనుక ఎవరైనా ఉంటే అని తేల్చి చెప్పారు. ఓటర్ల జాబితాలో మార్పులు కోరుతూ గురువారం నాటికి 1,95,802 దరఖాస్తులు వచ్చినాయి. వీటిలో 24,991 దరఖాస్తులకు సంబంధించిన సమస్యలు ఇప్పటికే పరిష్కరించారు. అంటే మేము ఈ ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వచ్చాం కాబట్టి మాకు ఓటు ఉంచండి